హాయ్ వియర్స్, ఈ వీడియోలో ఇందిరమ్మ అప్లికేషన్ల రీవెరిఫికేషన్ ఒక విషయం, రెండో విషయము పాత ఇందిరమ్మ ఇండ్లకు సహాయం. ఈ రెండు విషయాల గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ఇప్పుడే ఛానల్కి మాత్రం కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. రైట్, సో ఫస్ట్ మనం ఇందిరమ్మ అప్లికేషన్ల రీవెరిఫికేషన్ గురించి మాట్లాడదాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జనవరి 26 తారీఖున 72,000 మందికి అయితే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన పత్రాలు అయితే ఇచ్చేశామని చెప్పారు. సో మరి ఈ 72,000 మంది లబ్ధిదారులు కూడా మళ్ళా కేటగిరీ చేసి రీవెరిఫికేషన్ చేస్తాము. ఒకవేళ అనర్హులు అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరో వాళ్ళని కూడా తీసిపడేస్తాం, మనం ఓన్లీ అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. మరి ఆ అనర్హులను ఎలా గుర్తిస్తారు, అర్హులను ఎలా గుర్తిస్తారు అన్న దాని గురించి చూస్తే వీళ్ళలో 3 కేటగిరీలు చేస్తామని చెప్తున్నారు. ఆ కేటగిరీలు ఏంటి అంటే L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ, ఇలా 3 కేటగిరీలు అయితే చేస్తాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఎవరు L1 కేటగిరీ కిందకి వస్తారా అంటే, ఎవరైతే సొంత జాగా ఉండి ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళు L1 కేటగిరీ కిందకి వస్తారని చెప్తున్నారు. అలాగనే L2 కేటగిరీ కింద స్థలం, ఇల్లు 2 లేని వాళ్ళు వస్తారని చెప్తున్నారు. అలాగనే L3 కేటగిరీ కింద అద్దె ఇంట్లో ఉన్నవారు, రేకుల షెడ్డు, పెంకుటిట్లో ఉన్నవారు L3 కేటగిరీ కింద వస్తారు అని చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా L1 కేటగిరీ ఫస్ట్ చూడడం జరుగుతుంది, వాళ్ళ ప్రయారిటీ ఇస్తారు, ముందు వాళ్ళకైతే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ L2 కేటగిరీకి ప్రాముఖ్యత, తర్వాత L3 కేటగిరీకి ప్రాముఖ్యత. అంటే ఫస్ట్ ఎవరైతే L1 కేటగిరీలో ఉంటుందో వాళ్ళకైతే 100% అయితే ఈ ఆల్రెడీ 72,000 మంది ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించారో వాళ్ళలో ఈ వెరిఫికేషన్ అయితే చేస్తాము. నెక్స్ట్ కూడా ఇయ్యబోయే ఇండ్లలో కూడా ఇదే పద్ధతిని మేము ఫాలో అవుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇక రెండో విషయానికి వద్దాం. రెండో విషయం ఏంటి అంటే పాత ఇందిరమ్మ లకు సహాయం. అయితే ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా 2 కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు అయితే కొన్ని అయితే శాంక్షన్ జరగడం జరిగింది. అంటే తెలంగాణ రాకముందు, సింపుల్గా మాట్లాడాలంటే తెలంగాణ రాకముందు కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇందిరమ్మ ఇల్లులో కూడా కొంతమంది కొంత అమౌంట్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. మిగతా అమౌంట్ ఇవ్వడానికి ముందే నెక్స్ట్ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం ఆపడం జరిగింది. సో మరి ఆ అమౌంట్ని కూడా రిలీజ్ చేస్తాం అంటే కొంతమంది వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ వచ్చినాక కూడా మిగతా అమౌంట్ తోటి సొంత ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది. మరి ఆ ఎంత అమౌంట్ తోటి మీరు ఇల్లు కట్టుకున్నారో ఆ అమౌంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని అయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అంటే ఏ దశలో ఆగింది మీ ఇల్లు, ఒకవేళ బేస్మెంట్ దగ్గర ఆగిందా, సగం ఇల్లు కట్టిందా, స్లాబ్ దగ్గర ఆగిందా, ఏ దశలో ఆగిందనే ఎంక్వైరీ అయితే చేస్తారు. ఎంక్వైరీ చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మీ వివరాలు అయితే సేకరించి మీ డేటాను వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళకు కూడా మేము అమౌంట్ శాంక్షన్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇదే అండి ఇందిరమ్మ అప్లికేషన్ల రీవెరిఫికేషన్, అలాగనే పాత ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వబోయే సహకారం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగా మన ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.